మహావిజన్ న్యూస్ నల్గొండ మండల పరిధిలో కాకులకొండారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పాలకూరి విజయలక్ష్మితో మహావిజన్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. ప్రస్తుతం మనం కంచన్పల్లి క్లస్టర్ వద్ద ఉన్నాము. నల్గొండ మండలం కంచన్పల్లి గ్రామంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ మనతో పాటు కాకులకొండారానికి చెందిన విజయలక్ష్మి గారు సర్పంచ్ బరిలో ఉన్నారు. వారు ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు. వారి మాటల్లో తెలుసుకుందాం. గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారో వారి మాటలు చెప్పండి. మేడం, మీరు గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మీకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? నా పేరు పాలకూరి విజయలక్ష్మి. నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గ్రామానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలందరూ నాకు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ముందు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మీరు గెలిస్తే ఏ రకంగా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? గ్రామంలో ఉన్న అన్ని కార్యక్రమాలు మహిళల్ని ఉత్తమంగా తీర్చాలని కోరుకుంటున్నాను. గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మీరు యువతకు ఏమైనా పిలుపునియాలనుకుంటున్నారా? గ్రామంలో మా యువతకు ఇంటర్ 8th 9th చదివిన వాళ్ళందరికీ నేను కుట్టు మిషన్లు, బ్యూటీ పార్లర్, ఇవి గ్రంథాలయం అన్ని ఏర్పాటు చేసి పిల్లలకు కొంచెం ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అలాగే గ్రామంలో వాటర్ ఫిల్టర్ అదొకటి ఏర్పాటు చేయాలని, లైబ్రరీ ఏర్పాటు చేయాలని, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గ్రామ ప్రజలందరూ నన్ను అభివృద్ధి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను, గెలిపించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక మహిళగా మీరు మహిళా లోకాన్ని, మీ గ్రామ మహిళలకు మీరు ఏమి హామీ ఇవ్వబోతున్నారు? ఏం చేయాలనుకుంటారు మీ మహిళలకు? స్వయం ఉపాధి పథకం చేయాలని కోరుకుంటున్నాను. లాస్ట్ కు మీరు మీ గ్రామ ప్రజలు చేసే విజ్ఞప్తి ఏంటి? గ్రామస్తులందరూ నన్ను ఆశించాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలందరూ మీకు ఓటు వేసి మిమ్మల్ని అత్యధిక మెజారిటీ, గ్రామ ప్రజలందరూ నాకు అత్యంత మెజారిటీ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. వార్డు మెంబర్లు అక్కడ పోటీ చేస్తున్నారు. మనతో పాటు వార్డు మెంబర్ గా పుష్పలత గారు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మీ ఊర్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మీరు వార్డు మెంబర్ గా చెప్పండి. మీరు ఎన్నో వార్డుగా పోటీ చేస్తున్నారు? మూడో వార్డుకు పోటీ చేస్తున్నాను, మెంబర్ గా పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలకు అందరికీ అభివృద్ధి చేయాలని, మేడానికి సపోర్ట్ గా చేయాలని చేస్తున్నాను. అందరూ నన్ను సహకరిస్తారని కోరుకుంటున్నాను. మీ సహాయ సహకారాలు ఎలా ఉండబోతున్నాయి మేడం? సహకారాలు ఇప్పుడు పూర్వజలం సర్పంచ్ గా పోటీ చేసిన వాళ్ళకందరికీ మా సర్పంచ్ గారికి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నాను. సేవ చేసే భాగ్యంగా ప్రతినిత్యం ప్రజల కోసమే శ్రేయస్సుగా పనిచేస్తున్న మన పాలకూరి అశోక్ గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళతో మనం తెలుసుకుందాం వారి మాటల్లో. గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి చెప్పండి సార్. మీరు గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? కాకులకొండారం గ్రామాన్ని. మా ఊరు చిన్న ఊరు అయినప్పటికీ ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు అక్షరాలు చూసుకుంటే 100% అక్షరాస్యత ఉన్నది. కానీ నిరుద్యోగం అనేది తాండవిస్తూ ఉంది. చాలామంది ముఖ్యంగా మహిళలు 8th 10th ఇంటర్మీడియట్ వరకు చదివి వాళ్ళందరూ ఇంకా ఉన్నతమైన చదవడానికి అవకాశం ఉండే, కానీ చిన్నతనంలో పెళ్లిళ్ళు చేసి ఇంటి దగ్గర ఉండి వ్యవసాయ పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు. చదవాలని ఆకాంక్ష ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలు కూడా చేపించుకుంటూ వాళ్ళకు స్వయం ఉపాధి పథకాల వైపు అడుగులు వేసే విధంగా ఊర్లో 50 మంది మహిళలందరినీ ఒక జట్టుగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నిటి కూడా స్వయం ఉపాధి పథకాల వైపు లోన్లు పెట్టి వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా తయారు చేయడానికి ఇవాళ మా ఇంటి నుంచి మా వదిన గారిని ఇవాళ సర్పంచ్గా నిలబెడతా ఉన్నాం. నేను గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నాకు దాదాపుగా మొదటి ఓటు 30,000 ఓట్లు, సెకండ్ ఓటు 90,000, 1,00,000 ఓట్లకు పైన నాకు నిరుద్యోగులంతా అండగా ఉన్నారు. నిరుద్యోగుల మీద కొట్లాడుతున్నాను కాబట్టి ఇవాళ ఇటు పురుష అభ్యర్థులు కానీ మహిళలు కానీ చాలా మంది నిరుద్యోగంతో తాండవిస్తున్నారు. నిరుద్యోగం ఫస్ట్ ఎజెండాగా తీసుకుంటున్నాం. రెండవది వల్ల కృష్ణా వాటర్ వస్తున్నది కానీ కొంచెం అక్కడక్కడ ఇబ్బంది తలెత్తున్న నేపథ్యంలో వాటర్ ఫిల్టర్ కూడా మా కుటుంబం నుంచి మా తాతగారి పేరు మీద వాటర్ ఫిల్టర్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. దాంతో పాటుగా యువతంతా చదువుకునే విధంగా క్రమశిక్షణ వైపు మెలగాలన్న ఉద్దేశంతో
ఊర్లో ఒక చిన్నపాటి లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం కోసం కమ్యూనిటీ హాల్ కూడా రెడీగా ఉంది. ఆ కమ్యూనిటీ హాల్లో పుస్తకాలు తీసుకొచ్చి దాన్ని లైబ్రరీగా మార్చాలన్న ఉద్దేశంతో ఉన్నాం. దాంతో గ్రామంలో కంప చెట్లు కానీ ఏ చిన్న చెట్టు కూడా లేకుండా అన్ని తొలగించి మొత్తం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తాం. నా వంతుగా రాష్ట్ర స్థాయిలో చాలా మంది పరిచయాలు ఉన్నాయి, మంత్రులతో పరిచయాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకమైన నిధులు కూడా తీసుకొచ్చి మా ఊరిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఇవాళ మా కుటుంబం నుంచి మా వదినను నిలబెట్టి, ఎందుకంటే ఒక చదువుకున్న యువకుడిగా రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులకు ఇలా ఫ్రీగా కోచింగ్ ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. మా ఊరికి కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మా కుటుంబం నుంచి ఇవాళ నిలబడడం జరిగింది. కంప్లీట్ గా మా గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ అయినప్పుడు కూడా మండలంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా ఈ 5 ఏళ్ల కాలంలో అందరికీ అందుబాటులో ఉంది. వాటర్ ఫెసిలిటీస్ కానీ, కరెంటు కానీ, మోటార్ రిపేర్ కానీ, ఏ చిన్న సమస్య రోడ్లు కానీ ప్రతి అంశంలో కూడా అందుబాటులో ఉండి సాధారణంగా వచ్చే నిధులతో పాటు ప్రత్యేకంగా నిధులు కూడా సాధించి మా ఊరిని అభివృద్ధి చేయాలన్న దృఢమైన సంకల్పంతో ఇవాళ పాలకూరి కుటుంబం నుంచి మా వదినగా నిలబెట్టి వాళ్ళకి గెలిపించడానికి. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో మా బ్రదర్ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి చాలా సర్వీస్ చేశారు. 24 గంటలు అందుబాటులో సర్వీస్ చేసేటువంటి ఆయన సర్వీస్ సేవలు కూడా వాళ్ళ మాకు కంపల్సరీగా ఉపయోగపడతాయి. బట్ ఆ నేపథ్యంలోనే ప్రతి ఇంటికి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్పాల్సింది. థ్యాంక్ యూ.